సంక్రాంతి పండుగతో రోడ్లపై రద్దీ పెరిగింది. హైదరాబాద్ టు విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు కిక్కిరిసిపోయాయి. హైదరాబాద్ తో పాటు పరిసర ప్రాంతాల్లో నివాసం ఉండే ప్రజలు పండుగ కోసం స్వస్థలాలకు వెళ్తున్నారు. తెల్లవారుజాము నుంచే వాహనాల రద్దీ పెరిగిపోయింది. పంతంగి టోల్ ప్లాజా దగ్గర గురువారం అర్ధరాత్రి 12 గంటల నుంచి శుక్రవారం ఉదయం సాయంత్రం 6 గంటల వరకు 53,000 వాహనాలు రాకపోకలు సాగించాయి. ఈ ఏడాది కేవలం 18 గంటల్లోనే 50,000కు పైగా వాహనాలు రాకపోకలు సాగించాయి. సంక్రాంతికి భారీగా సొంతూళ్లకు జనాలు వెళ్తున్నారు. పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ కొనసాగుతుంది. పంతంగి టోల్ ప్లాజా వద్ద హైదరాబాద్ టు విజయవాడ వైపు 10 టోల్ బూత్లను జిఎంఆర్ ఓపెన్ చేసింది. నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్లపహాడ్ వద్ద రద్దీ కొనసాగుతోంది. కొర్లపహాడ్ వద్ద 8 టోల్ బూత్లను సిబ్బంది తెరిచారు. తెలుగు రాష్ట్రాల్లో బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం బస్ స్టేషన్స్ లో ప్రయాణికులు కిక్కిరిసిపోతున్నారు. రద్దీ కారణంగా ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు ఏర్పాటు చేసింది. అదనపు ఛార్జీలు లేకుండానే సర్వీసులను నడుపుతున్నారు. సంక్రాంతి పండుగ సందడి విమానాలపై కూడా కనిపిస్తోంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి, విశాఖపట్నం, విజయవాడకు హైదరాబాద్ నుంచి బయలుదేరే విమానాల ప్రయాణికులతో రద్దీగా ఉంటున్నాయి. శని, ఆది, సోమవారాల్లో ఆయా ప్రాంతాలకు వెళ్లాల్సిన విమానాల్లో దాదాపుగా సీట్లన్నీ బుక్ అయ్యాయి. 1-2 సీట్లు ఉన్న వాటిలోనే ప్రయాణ ఛార్జీలు చుక్కలు చూపిస్తున్నాయి. విశాఖపట్నానికి సాధారణ సమయాల్లో 3,000 నుంచి 4,000 రూపాయలు ఉండగా ఇప్పుడు ఏకంగా 30,000 పైచిలుకు ఛార్జీలు వసూలు చేస్తున్నారు. విజయవాడ, రాజమండ్రి వెళ్లే విమానాల్లో కూడా కనీసం 10,000 రూపాయలు తగ్గకుండా ఛార్జీలు ఉన్నాయి. ఇందులో కూడా నేరుగా కాకుండా వయా ఢిల్లీ, బెంగళూరు తదితర ప్రాంతాల నుంచి వెళ్లే విమానాలు మాత్రమే ఎక్కువ సంఖ్యలో అందుబాటులో ఉంటున్నాయి. వీటిలో ప్రయాణ సమయం కనీసం 10 నుంచి 16 గంటల వరకు ఉంది. రైట్గా సంక్రాంతి పండుగ మొత్తం ప్రయాణికుల మీద భారం పెంచిందని చెప్పాలి. అలాగే కొన్ని టోల్ ప్లాజాల దగ్గర విపరీతమైన రద్దీ కనిపిస్తోంది. సుమారు 18 గంటల్లో 50,000కు పైచిలుకు వాహనాలైతే ఈ టోల్ ప్లాజాలు దాటుతున్నాయి. అసలు ఓవరాల్ గా పరిస్థితి ఎలా ఉంది, ఈ ట్రాన్స్పోర్ట్ కి సంబంధించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి జానయ్యని అడిగి. జానయ్య, గాయత్రి, సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని పట్నం నుంచి పల్లెబాట పట్టారు పట్నం వాసులంతా కూడా. ఏదైతే ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి వాసులంతా కూడా ఎంతో ఇష్టంగా, ప్రతిష్టాత్మకంగా ఈ సంక్రాంతి పండుగను జరుపుకునే నేపథ్యంలోనే అంతా కూడా సెలవులు, వారు పనిచేస్తున్నటువంటి ఆఫీసులు కావచ్చు, ఇటు స్కూళ్ళకు కావచ్చు, అన్ని సెలవులు రావడం తోటి నిన్నటి నుంచి కూడా తమ సొంత ఊర్లకు వెళ్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇటు హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారి పైన మాత్రం నిన్నటి నుంచి వాహనాల రద్దీ మాత్రం భారీగా కొనసాగుతుందని చెప్పవచ్చు. ఈ రోజు ఉదయం నుంచి మాత్రం పొగమంచు భారీగా పొగమంచు వస్తున్న నేపథ్యంలో వాహనాల రాకపోకలకు కొంతమేర ఇబ్బందులు కలుగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఎందుకంటే ఒకేసారి ఎక్కువగా 4 వీలర్లు వాహనాలు వస్తున్న నేపథ్యంలో రహదారి పైన కూడా పొగమంచు ఉన్న నేపథ్యంలో ఏదైతే ప్రమాదాలు జరగకుండా అప్పటికే పోలీసులు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో మెల్లగా వెళ్తున్న పరిస్థితి కావడంతో కొంతమేర టోల్ ప్లాజాల వద్ద మాత్రం ట్రాఫిక్ జామ్ అవుతున్న పరిస్థితి. ఏదైతే హైవే పై ఉన్నటువంటి పంతంగి టోల్ ప్లాజా కావచ్చు, ఇటు కొర్లపాడు టోల్ ప్లాజా, ఈ 2 టోల్ ప్లాజాలకు సంబంధించి పంతంగి వద్ద మాత్రం ఎక్కువ రద్దీ ఉన్న పరిస్థితి కనబడుతుంది. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లేందుకు మొత్తం 10 బూత్లను, ఏదైతే టోల్ కు సంబంధించినటువంటి 10 బూత్లను తెరవడంతో వాహనాలు కూడా ఎక్కువ సమయం కూడా తీసుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే గతంలో లాగా టోల్ ఫీ చెల్లించేందుకు ఎక్కువ సమయం తీసుకునే పరిస్థితి ఉండేది. ప్రస్తుతం ఫాస్టాగ్ ఉన్న నేపథ్యంలో ఒక్కొక్క వాహనానికి సంబంధించి తక్కువ 3 సెకండ్లలోనే టోల్ ప్లాజాను దాటుతున్న పరిస్థితి ఉంది. కానీ పొగమంచు కారణంగా ఒకేసారి వాహనాలు వచ్చిన నేపథ్యంలో ఏదైతే టోల్ ప్లాజా వద్ద మాత్రం ట్రాఫిక్ జామ్ అవుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు కూడా ఈ వాహనదారులు, ఫాస్టాగ్ లేని వాహనదారులు కూడా కొంతమేర ఇబ్బంది పడుతున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే ఏదైతే టోల్ ఫాస్టాగ్ లేనటువంటి వాహనాలకు ఒక బూత్ మాత్రమే
ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బూత్ నుంచి వెళ్లేందుకు ఏదైతే ఫాస్టాగ్ లేని వాహనదారులు ఆ బూత్ ద్వారా వెళ్లాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఆ బూత్ వైపుకు ఎక్కువ వాహనాలు అంటే ఫాస్టాగ్ లేని వాహనాలు భారీగా బారుంటున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అధికారులు ఇటు పోలీసులు కావచ్చు, ఇటు జిఎంఆర్ హైవే అథారిటీ అధికారులు, జిఎంఆర్ సంస్థకు సంబంధించిన అధికారులు కూడా ఎక్కువ మంది సిబ్బందిని ఏర్పాటు చేసి వాహనదారులకు ఇబ్బంది కలగకుండా టోల్ ప్లాజా ఈజీగా దాటే విధంగా చేస్తున్నారు. అయితే ఈ హైదరాబాద్ విజయవాడ రహదారికి సంబంధించి బంతంగి టోల్ ప్లాజా దాటిన తర్వాత నాకట్పల్లి నుంచి ఇటు అద్దంకి వైపు ఇటు అద్దంకి రహదారి ఉంటుంది. దీంతో ఇటు గుంటూరు, ఒంగోలు, ఇటు నెల్లూరు ఇటు సైడ్ వెళ్లే వాహనాలు కొంతమేర డివైడ్ అవుతున్న నేపథ్యంలో ఇటు ఏదైతే కొర్లపాడు వద్ద మాత్రం 5 టోల్ బూత్లను మాత్రమే ఓపెన్ చేయడం జరిగింది విజయవాడ వైపు వెళ్లేందుకు. తర్వాత సూర్యాపేటకు వెళ్లాక కూడా ఇటు ఖమ్మం వైపు డివైడ్ అవుతున్న నేపథ్యంలో కొంతమేర సూర్యాపేట నుంచి కోదాడ, విజయవాడ వరకు కూడా కొంతమేర తక్కువ వాహనాల రద్దీ ఉంటుంది. మొత్తం హైదరాబాద్ నుంచి నాకట్పల్లి వరకు దాదాపుగా 80 కిలోమీటర్ల పరిధిలో వాహనాలు మాత్రం వేల సంఖ్యలో వస్తున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ పోలీసులు మాత్రం ఇప్పటికే ప్రమాదాలు జరగకుండా వాహనాలు స్పీడ్ వెళ్లకుండా కూడా స్పీడ్ కంట్రోల్ చేసే విధంగా కూడా ఏర్పాట్లు చేయడంతో మొత్తానికి అయితే పండుగకు తమ సొంత గ్రామాలకు క్షేమంగా వెళ్లేందుకు కూడా పోలీసులు ఏర్పాటు చేసిన పరిస్థితి. అయితే మామూలు రోజుల్లో 30 నుంచి 35 వేల మధ్యలో ఈ టోల్ ఏదైతే రహదారి పైన వాహనాలు ప్రయాణం సాగించేవని చెప్పి టోల్ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం సంక్రాంతి పండుగ నేపథ్యంలో నిన్న ఒకే రోజు దాదాపుగా 80,000కు పైగా వాహనాలు విజయవాడ వైపు వెళ్లినట్టుగా టోల్ అధికారులు చెప్తున్నారు. ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపుగా 40,000కు పైగా వాహనాలు టోల్ ప్లాజాను దాటినట్టుగా అధికారులు చెప్తున్నారు. సాయంత్రం వరకు కూడా మరింత పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే రేపు నుంచి 3 రోజుల పాటు సంక్రాంతి పండుగ ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో తమ ఇంటి వద్దనే పండుగ జరుపుకునేందుకు ఆంధ్రప్రదేశానికి సంబంధించినటువంటి కావచ్చు, ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లా కావచ్చు, ఇటు ఖమ్మం జిల్లాకు సంబంధించి కూడా హైదరాబాద్ లో ఉంటున్నటువంటి వాసులంతా కూడా తమ సొంత గ్రామాలకు ప్రయాణమైన నేపథ్యంలో ఇది కూడా ఎక్కువగా సొంత వాహనాల్లో వెళ్తున్న నేపథ్యంలోనే ఈ రహదారి పైన వాహనాల రద్దీ కనిపిస్తుందని చెప్పవచ్చు. ఇటు బస్సుల్లో కూడా ఇటు తెలంగాణ ఆర్టీసీ కూడా సంక్రాంతి పండుగకు సంబంధించి ప్రత్యేకంగా 4,000కు పైగా బస్సులను సంక్రాంతి పండుగకు సంబంధించి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రత్యేక ఛార్జీలను కూడా ఎక్కువ కాకుండా లిమిట్ గానే పెట్టడంతో బస్సుల్లో కూడా ప్రయాణికులు వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. కానీ ఎక్కువగా సొంత వాహనాల్లోనే వెళ్తున్న నేపథ్యంలో రహదారి మాత్రం సందడిగా నెలకొంది. ఇటు హైవే పక్కన ఉన్నటువంటి హైవే వెంబడి ఉన్నటువంటి హోటళ్ల వద్ద కూడా భారీగా ఏదైతే పల్లెలకు వెళ్తున్నటువంటి వాసులంతా కూడా భారీగా హోటళ్ల వద్ద టిఫిన్లు చేస్తున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో అక్కడ కూడా వాహనాలు భారీగా పెట్టి అక్కడ వాహనాలు నిలపడంతో వాహనాల రద్దీ కూడా కనబడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. జానయ్య, గతంలో మనం టోల్ ప్లాజాల దగ్గర చూస్తే చాలా మేరకు ట్రాఫిక్ స్తంభించేది, చాలా ఎక్కువసేపు కూడా వెయిట్ చేసేవారు. కానీ ఇప్పుడు ఫాస్టాగ్ తీసుకొచ్చిన తర్వాత ఎంతో కొంత సమయం మిగులుతుందనే చెప్పాలి. సో ప్రయాణికులు ఏమంటున్నారు అసలు ఓవరాల్ గా చార్జెస్ గురించి కానీ ట్రాన్స్పోర్ట్ గురించి కానీ? గాయత్రి, గతంలో హైదరాబాద్ విజయవాడ అయితే 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రధానంగా హైదరాబాద్ విజయవాడ రహదారిపైనే ఎక్కువగా రద్దీ నెలకొంటుంది. ఎందుకంటే ఇటు విజయవాడతో పాటు గుంటూరు, నెల్లూరు, ఒంగోలు, అలాగే ఇటు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి ఈ జిల్లాలకు సంబంధించి ఈ హైవే ద్వారానే వారికి వెళ్లేందుకు అవకాశం ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే గతంలో సింగిల్ లైన్ గా ఉన్నటువంటి రోడ్డు ఇప్పుడు 4 లైన్ల రోడ్డుగా విస్తరించిన నేపథ్యంలో టోల్ ప్లాజాను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పరిస్థితిలో కూడా టోల్ ప్లాజా ఏర్పాటు చేయడం పట్ల కూడా అప్పుడు టోల్ ఫీ వసూలు చేసే పరిస్థితుల్లో వాహనాలు ఎక్కువగా ఒకేసారి వచ్చిన నేపథ్యంలో టోల్ వసూలు చేస్తున్న క్రమంలో ఎక్కువసేపు వాహనాలు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయే పరిస్థితి గతంలో ఉండేది. కానీ ఫాస్టాగ్ వచ్చిన నేపథ్యంలో టోల్ ప్లాజాను దాటని టోల్ బూత్ వద్దకు వాహనం వచ్చిన 3 సెకండ్లలోనే ఈ వెహికల్ కి సంబంధించిన స్కాన్ చేసుకోవడం, ఏదైతే గేట్ ఉంటుందో ఆ గేట్ కూడా వెంటనే పైకి వెళ్లడంతో వాహనం 3 సెకండ్లలోనే టోల్ బూత్ దాటుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ జామ్ అనేది మాత్రం కనపడట్లేదు. కానీ పొగమంచు కారణంగా వాహనాలు మెల్లగా స్లోగా వెళ్తున్న పరిస్థితుల్లో ఒకేసారి టోల్ ప్లాజా వద్దకు వేల సంఖ్యలో వాహనాలు రావడంతో కొంతమేర ఏదైతే ఒక 30 నిమిషాల నుంచి 1 అవర్ లోపే వెళ్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రయాణికులు కూడా ఫాస్టాగ్ రావడం వల్ల కూడా కొంతమేర వాళ్ళు ఫాస్టాగ్ ఉన్న నేపథ్యంలో తొందరగా
టోల్ ప్లాజాను దాటి తొందరగా వెళ్తున్నా అని చెప్పి ప్రయాణికులు చెప్తున్నారు. మరోవైపు ఇటు ప్రైవేటు బస్సులకు సంబంధించి ఆంధ్రాకు సంబంధించిన ట్రావెల్స్ సంబంధించి ప్రైవేట్ బస్సుల్లో అధికంగా ఛార్జీలు వసూలు చేస్తున్నారనేది కూడా ఆరోపణలు ఉన్నాయి. కానీ ఇటు తెలంగాణ గానీ అటు ఆంధ్రప్రదేశ్ ఈ రోడ్డు రవాణా సంస్థకు సంబంధించి ఆర్టీసీకి సంబంధించి మాత్రం ఎక్కువ ఛార్జీలు లేకుండా ఎప్పుడు ఉండే ఛార్జీలనే కొనసాగిస్తూ ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేయడం తోటి కొంతమేర ఆర్టీసీ బస్సులోనే ఎక్కువ మంది పోతున్న పరిస్థితి. కానీ అప్పటికప్పుడు బస్సులో సీటు దొరకదు. ఎందుకంటే ఎక్కువ దూరం ప్రయాణించాల్సి ఉన్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో సీటు దొరుకుతుందా లేదా అనే పరిస్థితుల్లో ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్న పరిస్థితుల్లో ఎక్కువ ఛార్జీ వసూలు చేస్తున్నా కూడా తప్పనిసరి పరిస్థితుల్లో పండక్కి తమ సొంత ఇంటికి వెళ్లాలనే కోరికతోటి వాళ్ళు ఎక్కువ ఛార్జీ కూడా పెట్టి పోతున్న పరిస్థితి. మొత్తం ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఇటు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో మాత్రమే ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో కొంతమేర ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇటు ఆర్టీసీలు 2 రాష్ట్రాలకు సంబంధించిన ఆర్టీసీలు మాత్రం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా పండగకి వెళ్లేందుకు కూడా చేశారు. అయితే ఏదైతే అప్ అండ్ డౌన్ కు సంబంధించి కూడా 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆర్టీసీ అధికారులు డిస్కౌంట్ కూడా కేటాయించిన పరిస్థితుల్లో ఎక్కువ మంది కూడా దాన్ని వినియోగించుకుంటున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఛార్జీల విషయంలో కొంతమేర ఆర్టీసీలు మెరుగ్గా ఉన్నాయని చెప్పవచ్చు. ఇక సొంత వాహనాల్లోనే ఎక్కువ మంది తమ గ్రామాలకు వెళ్తున్న పరిస్థితుల్లో వారికి ఈ రవాణా సౌకర్యానికి సంబంధించి గతంలో లాగా ట్రాఫిక్ జామ్లు లేకుండా ఉండడం తోటి కొంతమేర మాత్రం తొందరగానే ఇంటికి వాళ్ళు గమ్యస్థానానికి చేరుకున్న పరిస్థితి ఉంటుందని చెప్పి ప్రయాణికులు చెప్తున్నారు. ఎందుకంటే గంటల తరబడి టోల్ ప్లాజాల వద్ద నిరీక్షించిన పరిస్థితి గతంలో ఉండే, కానీ ఇప్పుడు మాత్రం 5-10 నిమిషాల లోపే టోల్ ప్లాజాను దాటడం అలాగే సాఫీగా ప్రయాణం సాగుతున్న నేపథ్యంలో ప్రయాణికులు మాత్రం సంతోషం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ జనయ్య.